జీ న్యూస్ ఈనాటి వార్త విశేషాలు. తిరుమల పవిత్రతకు పూర్వ వైభవం తీసుకొస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. తప్పు చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టమని హెచ్చరించారు. తప్పు చేసిన వారు చరిత్రహీనులుగా మిగిలిపోయేలా కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. మీడియాతో చీట్చాట్లో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. తిరుమలకు 200 ఏళ్ల పైబడిన చరిత్ర ఉంది. ఇంట్లో స్వామివారు లడ్డు ఉంటే ఇళ్లంతా గుమగుమలాడే వాసన వచ్చేది. అంతటి పవిత్రత విశిష్టత ఉన్న లడ్డును కల్తీ చేయడమే కాక జగన్ ఎదురుదాడి చేస్తారా? ప్రజలు గుణపాఠం చెప్పినా బుద్ధి మార్చుకోరా? స్వామివారి అన్న ప్రసాదం స్ఫూర్తితోని అన్నా క్యాంటీన్లు పెట్టాం. తిరుమల శ్రీవారి విషయంలో నేను 1కి 10 సార్లు ఆలోచిస్తా. స్వామివారి విషయంలో అపచారం తలపెట్టే మాటలు పొరపాటున కూడా చెయ్యం. వాస్తవాలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయనే బాధ నాకు ఉంది. అలాగనే గత పాలకులు చేసిన దుర్మార్గాలు చూస్తూ ఊరుకోవాలా అని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధికి భారత పరిశ్రమల సమైక్యతో కలిసి పనిచేస్తున్నామని మంత్రి నారా లోకేష్ అన్నారు. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు అవకాశాలు ఉన్నాయని తెలిపారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై ఇప్పుడు ఏపీ దృష్టి పెట్టిందని చెప్పారు. వేగంగా అనుమతులు యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం సహకరిస్తుందని వెల్లడించారు. విజయవాడలో సిఐఐ సమావేశంలో లోకేష్ పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తాం. నెల రోజుల్లో ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేస్తాం. పెట్టుబడుల కోసం మీ వద్దకే మేం వస్తాం. నైపుణ్యం ఉన్న మానవ వనరులు కూడా ఏపీలో సిద్ధం అని లోకేష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ is a very peculiarly long state. It lends itself well for a very thematic ecosystem based development. And if you look at successful models across the world, they've succeeded because of the ecosystem, and we understand that very well. So if you look at mobility, Anantapur is a focus, renewable energy, Kurnool is a focus, electronics manufacturing is between Chittoor and Kadapa districts both together, sports infrastructure is also going to come there, Prakasam, the entire biofuel is going to be a big thrust area for us. Where we are sitting, which is the capital region development authority, Guntur Krishna is going to be about capital. East West Godavari, all of you know, is exceptionally doing well in aqua. We are very cognizant that we need to make it sustainable aqua. So I've been talking to titans of industry of that sector to look at what are the investments as a state we need to do. So it could be the drainage, it could be the road infrastructure, the cold chain infrastructure. That's something we're talking to them. North Andhra is going to be our pharma, our IT destination. So we have a very clear roadmap, and this is what we're going to focus in terms of chasing investments. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే కిలారి రోషయ్య జనసేన పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో అధినేత పవన్ కళ్యాణ్ ఆయన భేటీ అయ్యారు. ఆదివారం ఆయన జనసేన పార్టీలో చేరనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆయనతో పాటు వియ్యంకుడు రవిశంకర్ కూడా జనసేన గూటికి చేరనున్నారు. 2019 ఎన్నికల్లో పొన్నూరు నియోజకవర్గం నుంచి గెలుపొందిన రోసయ్య 2024 సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరు లోక్సభ స్థానానికి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. దేవుడి మీద రాజకీయం చేయడం చంద్రబాబుకే చెల్లిందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే తిరుమల లడ్డు వివాదంలో విచారణ చేసి నిజాలు తేల్చాలి. దేవుడికి అపచారం చేస్తే శిక్ష అనుభవించాల్సిందేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాగే ప్రసాదంపై వచ్చిన ఆరోపణలపై న్యాయ విచారణ లేదా సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ బొత్స శనివారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన అట్టర్ ఫ్లాప్ అయింది. ప్రభుత్వ వైఫల్యాలను డైవర్ట్ చేసేందుకు విష ప్రచారం చేస్తున్నారు. దేవుడి మహాప్రసాదంపై తప్పుడు ప్రచారం మంచి పద్ధతి కాదు. దేవుడి మీద రాజకీయం చేయడం చంద్రబాబుకే చెల్లింది. దేవుడితో రాజకీయాలు చేయడం ఎందుకు? దేవుడితో ఆటలాడితే ఎప్పటికైనా శిక్ష తప్పదు. దేవుడికి అపచారం చేస్తే శిక్ష అనుభవించాల్సిందే. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. అధికారం ఉన్న వ్యక్తులు ఏదైనా ఆరోపణలు చేసినప్పుడు మీ చేత అధికారం ఉంది, మీరే అధికారం ఉన్న నాయకులు, రాష్ట్రంలో మీ కూటమే దేశంలో అధికారంలో ఉంది. ఎంక్వైరీ చేయండి, దాని విచారణ జరపండి, దేవుడి నిజాలు తేల్చండి. తేల్చిన తర్వాత అది పెట్టి అప్పుడు మీరు మాట్లాడితే దానికి సంబంధించి ఉంటుంది. అంతేగాని పాసింగ్ రిమార్క్స్ చేసి ఇలాంటి కార్యక్రమాలను రాజకీయ కోణంలో భగవంతుని వినియోగించుకోవడం, వారి పేరును వచ్చి రాజకీయాల్లో చొప్పించడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే దేవుడితో మనం ఆటలాడుకోవడం మంచి సమంజసం కాదు. ఏదో చిన్న చిన్న విషయాలు కాదు. మనం అనుకుంటాం చట్టాల్లో ఉచ్చుకులు తీసుకొని చట్టాలకు అతీతంగా మనం ప్రవర్తించవచ్చు. కానీ దేవుడితో వచ్చి మనము దాన్ని వచ్చి చేస్తే ఎవరైనా సరే దానికి మాత్రం
ఇవాళ కాదు రేపు ఉంటుంది శిక్ష అనుకోవచ్చు. గుంటూరు పట్నం బజార్ ఫ్రూట్స్ మార్కెట్ రోడ్ ఇరువైపులా డ్రైన్స్ లో స్టీల్ తీసే కార్యక్రమం చిరు వ్యాపారుల పాలిట శాపంగా మారిందని గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త నూరి ఫాతిమా వ్యాఖ్యానించారు. చిరు వ్యాపారుల ఆర్థిక మూలాలు దెబ్బ కొట్టకుండా కాపాడాలని గుంటూరు కార్పొరేషన్ అధికారులు ట్రాఫిక్ పోలీసులకు విన్నవించారు. రోడ్డు ఆక్రమణలు తొలగించాల్సిందేనని, అలాగని చిరు వ్యాపారుల పొట్టకొట్టడం సబాబు కాదన్నారు. శనివారం ఫ్రూట్ మార్కెట్ రోడ్డును నూరి ఫాతిమా పరిశీలించారు. ఈ సందర్భంగా భయాందోళనతో ఉన్న చిరు వ్యాపారులకు ఆమె భరోసానిచ్చారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా రోడ్డు మార్జిన్తో తోపుడు బండ్లు పెట్టుకోవాలని సూచించారు. కమర్షియల్ ఏరియా కావడంతో ఈ ప్రాంతం నిత్యం రద్దీగా ఉండటంతో వాహనాల పార్కింగ్ విషయం ఒక సమస్యగా మారిందన్నారు. దీన్ని అధికారులు పరిష్కరించాలన్నారు. స్టీల్ తీసే కార్యక్రమం పూర్తి కాగానే అధికారులు చిరు వ్యాపారులకు ఒక పరిష్కారం చూపించాలన్నారు. దీనిపై గుంటూరు నగర కమిషనర్ కు సోమవారం విజ్ఞాపన పత్రం అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కార్పొరేటర్లు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ రోజు పట్నం బజార్లో మరి ఎంక్రోచ్మెంట్స్ కానీ లేకపోతే డ్రైన్ షిల్ట్ తీయడానికి ఇక్కడ కొంతమంది చిరు వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ ఇబ్బంది కాకుండా కమిషనర్ గారిని మేము ఒకటే కోరుకున్నాం, సార్ మీరు చేస్తున్న పని చాలా చక్కగా ఉంది, మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకంటే 10 సంవత్సరాలు నాన్నగారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు, ముస్తఫా గారు. ప్రజలు మంచి కోరారు, ఎందుకంటే ఆయన కూడా ఎక్కువ శాతంగా డ్రైన్స్, రోడ్స్ దాని గురించి ఎక్కువగా, శుభ్రత గురించి ఎక్కువగా దృష్టి పెట్టారు. మీరు ఇక్కడ షిల్ట్ తీస్తున్నారు, బాగానే ఉంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే షిల్ట్ కోసం ఎంక్రోచ్మెంట్స్ని పగలగొడుతున్నారు, దాన్ని అలాగే వదిలేస్తున్నారు. దానివల్ల షాప్ వాళ్ళు ఏమి ఇబ్బంది పడట్లేదు, కానీ ఇక్కడ ఉన్న చిరు వ్యాపారులు, ఎందుకంటే రోడ్డు మీద రోజువారీ కూలీ నాలి కోసం బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. దాదాపు మన ఆంధ్రప్రదేశ్లోనే 5 లక్షల మంది ఉంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎవరు వాళ్ళ కష్టాజీతం మీద బతికే వాళ్ళే చిరు వ్యాపారులు. ఎందుకంటే మనకి ఎలాగో నెలవారీ జీతమో లేకపోతే బిజినెస్లు పెట్టుకునే డబ్బులు వస్తాయి, కానీ వీళ్ళు ఈ రోజు సంపాదిస్తేనే ఆ సంపాదనతోనే రోజువారీ వాళ్ళు బతకాల్సి వస్తుంది, ఇల్లు గడిచేది వాళ్ళది. మరి వాళ్ళ మనోధైర్యాన్ని వాళ్ళు దెబ్బ కొట్టకుండా, ఎందుకంటే వాళ్ళు సంపాదించుకోవడానికి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నుంచోవడానికి వాళ్ళు డబ్బులు అప్పుకు తీసుకొని వచ్చి వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళని ఇబ్బంది కాకుండా పోలీస్ అధికారులు కానీ లేకపోతే ట్రాఫిక్ అధికారులు కానీ లేకపోతే జిఎంసీ అధికారులు నేను కోరుకుంటున్నాను, వాళ్ళని ఎక్కడ ఇబ్బంది పెట్టకండి. ఇక్కడ ఉన్న ఎంక్రోచ్మెంట్స్ కానీ లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళని క్లియర్ చేసిన తర్వాత ఐరన్ స్ట్రేస్ వేసుకొని, అంటే మెట్లు వేసుకొని అలా వాడుకొని వాళ్ళకి అవకాశం ఇవ్వండి. అలాగే ఇక్కడ పట్నం బజార్లో మీరు చూసుకుంటే ఎక్కువగా రద్దీగా ఉండే ఏరియా, ఇక్కడ మీరు వాళ్ళకి ట్రాఫిక్ కూడా చాలా అంతరాయంగా ఉంది. ఇక్కడ ట్రాఫిక్ కోసం ట్రాఫిక్ ఏంటంటే వెహికల్స్ పెట్టుకోవడానికి ప్లేస్ లేదు. కాబట్టి ఎక్కడైనా గవర్నమెంట్ ప్రాపర్టీ ఉంటే ఇన్ అండ్ అరౌండ్ అక్కడ వెహికల్స్ పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వండి. ఎందుకంటే నిన్న వచ్చినప్పుడు ఒక ఆయన చెప్పారు 2 కిలోమీటర్ల దూరాన్ని పెట్టుకొని నేను సరుకుల కోసం లోపల దాకా రావాల్సి వస్తుంది, మళ్ళీ ఆ సరుకులు తీసుకొని వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నాను. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలనలో ప్రతి ఇంటికి మేలు జరుగుతుందని సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. 100 రోజుల పాలనలోనే అద్భుతమైన మార్పులు ప్రజలు చూశారని చెప్పారు. ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా శనివారం రాజుపాలెం మండలం మొక్కపాడు గ్రామంలో 100 రోజుల పాలనలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన పథకాలను ఇంటింటికి వెళ్లి కన్నా లక్ష్మీనారాయణ వివరించారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి కన్నాకు అపూర్వ స్వాగతం లభించింది. స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఆయన మొక్కలు నాటారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద లబ్ధిదారులకు ఆయన పట్టాలు పంపిణీ చేశారు. అదేవిధంగా గ్రామంలో సీసీ రోడ్లు, సీసీ డ్రైన్స్ కు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన సభలో కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ సంక్షోభంలో సంక్షేమాన్ని సృష్టించే గొప్ప విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడని కొనియాడారు. 100 రోజుల్లో అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం చేపట్టిందని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, కూటమి ముఖ్య నాయకులు, మండల గ్రామ కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక రోడ్డు వేసారా మీ ఊళ్ళో? వేయలేదుగమ్మా. మరి ఇప్పుడు మేము వేస్తున్నాం, రోడ్డు వేస్తున్నాం, పెన్షన్ ఇస్తున్నాం, సీసీ డ్రైన్స్ కట్టిస్తున్నాం. సరే ఎంత అమ్ముతావు రోజు? 1000 రూపాయలు అమ్ముతావు. ఏముంది పిల్లలు? ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఏం బాగులేదు. ఎంత వయసు ఎంత? వెంకటపేట గారు ఇట్రండి, వెంకటేష్ ఇటు వచ్చండి. మరి 4000 రూపాయలు
మనవడు మన నాగరాజు అనే వారే మాకు సాయం చేశారు. మేము భగవంతుడు చేసాము. మన చెప్పు కూడా గోపురం అంటే కుంకుమ, గోపురం అంటే కుంకుమ, పూలు అదేంటి పసుపేశ్వర్లు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి 100 రోజులు పూర్తయింది. ఆ సందర్భంగా రాష్ట్రం అంతా కూడా 20వ తారీఖు నుండి 26వ తారీఖు వరకు కూడా ఈ రకమైనటువంటి పాంప్లెట్స్ ప్రతి ఇంటికి ఇచ్చి ఈ 100 రోజుల్లో మీ ప్రభుత్వం మీ ఆశీస్సులతో వచ్చి ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎంతో అనుభవం కలిగినటువంటి నాయకుడు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఎంతో ముందు చూపుండి విజన్ ఉన్నటువంటి నాయకుడు ఆయన 2009 ఆ ప్రాంతంలో విజన్ 2020 అని ఇవ్వటం జరిగింది. మరి ఇప్పటికీ అప్పటి తాను విజన్ వల్ల ఇవాళ హైదరాబాదు భారతదేశంలోనే ఒక మహానగరాల్లో హైదరాబాద్ ఒక మహానగరం కావడానికి కారణం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి 14 సంవత్సరాలు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేయటమే ప్రధాన కారణం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పవిత్రమైన తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వుతో ఉన్న నెయ్యి వినియోగిస్తే అది ముమ్మాటికి జాతి ద్రోహమే అని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. కల్తీ నెయ్యిపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా నిందితులకు కఠిన శిక్షలు పడాలని చూడాలన్నారు. ఈ విషయంలో టీటీడీకి చెందిన విజిలెన్స్ అధికారుల పాత్ర ఉంటే వారిని శిక్షించాలన్నారు. సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకుని దేవాలయాల్లో ప్రసాదాలు అపవిత్రం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. శనివారం గుంటూరు కొత్తపేట సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముప్పాల నాగేశ్వరరావు మాట్లాడుతూ భారతదేశంలో 69% ఆహారం కల్తీ అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అసలు ఏపీలో ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఉందా లేదా అని ప్రశ్నించారు. తిరుమలలో అన్ని రకాల భోజనం హోటల్స్, టిఫిన్ హోటల్స్ పై నిరంతరం నిఘా పెట్టాలన్నారు. ఏ తప్పు జరగకపోతే టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి విజిలెన్స్ ఎంక్వైరీ వద్దని కోర్టుకు ఎందుకు వెళ్లారని నిలదీశారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, నగర కార్యదర్శి కోట మాల్యాద్రి పాల్గొన్నారు. వారి ఐటమ్స్ అన్ని ఆహార పదార్థాలకు సంబంధించి వాళ్ళు మాత్రమే దాని మీద ఎంక్వైరీ చేస్తారు తప్ప స్టేట్ ఫుడ్ సేఫ్టీ అథారిటీకి ఎంట్రన్స్ లేదు తిరుమల కొండ మీద. దాంతో ఎవరు చైర్మన్గా ఉంటే వాళ్ళు, ఎవరు ఈఓగా ఉంటే వాళ్ళు, వాళ్ళ సొంత ఎస్టేట్ కాబట్టి వాళ్ళు ఏ రకమైన జంతు కళేబరాలకు సంబంధించిన కొవ్వును కరిగించి నేతిలో కలిపినా కూడా దిక్కుమొక్కు లేని పరిస్థితి టీటీడీలో ఏర్పడింది. ఇటీవల శ్యామలరావు గారు ఈఓగా వెళ్ళిన తర్వాత ఈ ఫుడ్ సేఫ్టీ అథారిటీ స్టేట్ గవర్నమెంట్కి తిరుమలలో ఒక 12,000 చదరపు బిల్డింగ్ అని కేటాయించడము, దాన్ని అక్కడ ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పించారు. ఒక 6 మాసాల్లో స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన ఫుడ్ సేఫ్టీ అథారిటీ ప్రత్యక్షంగా తిరుమలలో కూడా వీటిని పరీక్షించేటువంటి అవకాశం ఉంటుందని అంటున్నారు. మరి ఈ లడ్డుల సంక్షేమం తర్వాత యుద్ధ ప్రాతిపదిక మీద
తిరుమలలో అన్ని రకాల వస్తువుల్ని, పౌర సేవల్ని, మంచినీటితో సహా తిరుమలలో, తిరుపతిలో ఉన్న హోటళ్ళు, పలహారశాలలు, భోజన హోటల్ అన్నింటి మీద కూడా గట్టి నిఘా పెట్టి తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీపై పీఠాధిపతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అపవిత్ర పదార్థాలు వాడారని తెలిసి ఎంతో వేదన చెందినట్లు చెప్పారు. కృష్ణా జిల్లా పెదపులిపాకలో హిందూ దేవాలయ పరిరక్షణ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు పీఠాధిపతులు, స్వామీజీలు మాట్లాడారు. ప్రసాదంలో ఏం కలుస్తుందోనన్న భయంతో భక్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అపవిత్రత పదార్థాల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలి. స్వామి సన్నిధిలో వేరే మతస్థులకు ఉద్యోగం ఉండకూడదు. శ్రీవారిపై భక్తి విశ్వాసాలు ఉన్నవారికే ఉద్యోగాలు ఇవ్వాలి. ప్రభుత్వం, ప్రజలు కలిసి ధర్మాన్ని రక్షించాలి. ల్యాబ్ నివేదికలు మనకు ఆధారం. అవి స్పష్టం చేసినప్పుడు చర్యలు తీసుకోవాల్సిందే. ఇంకా తప్పు జరగలేదంటే అపహాస్యమే అవుతుంది. ల్యాబ్లు ఇచ్చిన నివేదిక ప్రకారం కోర్టుకు వెళ్లాల్సిందే. కోర్టు విధించిన శిక్షలు అమలు చేస్తేనే ఇలాంటివి మరోసారి జరగకుండా ఉంటుంది అని స్పష్టం చేశారు. భారతదేశంలో ఉన్నటువంటి హైందవులందరికీ కూడా ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఆ లడ్డూ ప్రసాదం అంటే స్వామివారియే గుర్తొస్తారు. లడ్డూ ప్రసాదం చేతిలోకి తీసుకోగానే అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి వెంకటేశ్వర స్వామి గుర్తుకు వస్తారు. ఆ రూపమే కనిపిస్తుంది. ఆయన పాదాల చెంత ఉన్నటువంటి ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని స్వీకరించేటటువంటి భాగ్యం మాకు కలిగిందని దేశ విదేశాల్లో చెప్పుకుంటూ ఉంటారు. అంత గొప్పదైనటువంటి ఆ మహాప్రసాదాన్ని అందులో హిందువులు ప్రతి శనివారం కూడా తలంటి స్నానం చేసి మాంసాహారం ముట్టుకోకుండా ఆయన గురించి కేటాయించి ఆయన పూజలు చేసుకొని జీవించేటటువంటి తత్వం కలిగినటువంటి భారతీయులందరికీ కూడా ఆయువు పట్టైనటువంటి వెంకటేశ్వర స్వామి నివేదనకి తయారు చేసేటటువంటి లడ్డూలు ఇంత నీచానికి దిగజారటం చాలా శోచనీయం. అంటే ఇంకా చెప్పుకోవడానికి వీలు కానటువంటి, అంటే మనకు శాస్త్రవచనంలో చెప్పాలంటే సూకరము అంటే పంది. కాబట్టి పంది యొక్క కొవ్వు, గోవుల యొక్క మాంసంలో కొవ్వు, ఇంకా తదితరమైనటువంటి నీచ పదార్థాలన్నింటినీ కలిపి ధర్మానికి గ్లాని కలిగించాలని చూసినటువంటి కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పటికే పనిష్మెంట్ చూపించాడు వెంకటేశ్వర స్వామి. అది మాకు ఈ విధంగా జరిగింది అని తెలుసుకోవటం లేదు. భారతీయులందరూ కూడా ఈ సమయంలో ఏకగ్రీవంగా ఒక్క తాటి మీదకు వచ్చి ఆ స్వామి యొక్క సన్నిధిలో వేరే మతస్థులు ఎవ్వరూ ఉద్యోగాలు చేయకూడదు అని అక్కడ. కాబట్టి ఎవరికైతే శ్రీవారి మీద భక్తి విశ్వాసాలు ఉన్నాయో వారికే ఆ కొలువులు ఇవ్వాలి అని భారతీయులందరూ ఏకకంఠంతో, ముక్తకంఠంతో మరి బయటకు వచ్చి చెప్పవలసిన ప్రభుత్వానికి తెలియజేయాలి. ప్రభుత్వం కదలాలి, ప్రజలు కదలాలి, ఈ ధర్మానికి గ్లాని కలగకుండా చూసుకోవాలి. అట్లాగే ఇప్పుడు అన్ని దేవాలయాల్లో భక్తులకి విశ్వాసం తప్పిపోయింది. ఏ ప్రసాదం వాళ్ళు ఇచ్చినా ఈ ప్రసాదంలో ఏం కలుస్తుందో అనేటటువంటి భయం. అంటే పూర్వం ఏ ప్రసాదం తీసుకున్నా కళ్ళకద్దుకొని తీసుకునేవారు, అంటే ధర్మబద్ధంగా ఉండేది. కాబట్టి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రసాదం తీసుకోవాలన్నా ఒకలాంటి భయం వచ్చేసింది. దీనిలో ఏ పదార్థం కలుస్తుందో, మనం దీన్ని నిషిద్ధమైనటువంటి పదార్థాలు కలిసాయా, మన ధర్మానికి గ్లాని కలుగుతుంది అనేటటువంటి భావన వచ్చేసింది. కాబట్టి ప్రభుత్వం కూడా వెంటనే చొరవ తీసుకొని దీనికి కారకులైనటువంటి వారిని న్యాయస్థానాల ముందు పెట్టి శిక్ష పడేటట్టుగా చేయాలి. చేసినట్లయితేనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఆ విధంగా చేస్తారని మేము కోరుకుంటూ ఉన్నాం. ఈ నెల 27వ తేదీన గుర్రం జాషువా కవితా పురస్కారాల ప్రదానోత్సవం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు తెలిపారు. ఈ సందర్భంగా సాహితీవేత్తలు గుమ్మా సాంబశివరావు, గౌరవ నాయుడులకు ఈ అవార్డులు ప్రదానం చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టులను ఎమ్మెల్సీ లక్ష్మణరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి పాసెం రామారావు ఆవిష్కరించారు. బ్రాడేపేట సిపిఎం కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని వారు సూచించారు. గుర్రం జాషువా జయంతి సందర్భంగా జాషువా విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం సాహితీవేత్తలకు పురస్కారాలు అందజేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం గుర్రం జాషువా సాహితీ పురస్కారాలు 2 మహాకవులకి అందజేస్తున్నాం. శ్రీ గంటేటి గౌరనాయుడు ఉత్తరాంధ్రకు చెందిన గొప్ప కథకుడు, మహాకవి. పాడుదమా స్వేచ్ఛా గీతం అనే ఒక గీతాన్ని ఆయన రాయటం జరిగింది. చాలా పాపులర్గా ఉన్న గీతం అది. అలాగే డాక్టర్ గుమ్మా సాంబశివరావు అనేక గ్రంథాలు తెలుగులో రచించారు.
ఆంధ్ర లయోలా కళాశాల అధ్యాపకులుగా పనిచేసి పదవి విరమణ చేశారు. ఈ సంవత్సరం 2024న వారిరువురికి ఈ గుర్రం జాషువా పురస్కారాలు అందజేస్తున్నాం. ఈ సందర్భంగా సెప్టెంబర్ 27వ తేదీ సాయంత్రం 4 గంటలకు గుంటూరులో గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం బ్రాడీపేటలో ఈ పురస్కారాల మహోత్సవం జరుగుతుంది. దీనికి వి బాలసుబ్రహ్మణ్యం ప్రముఖ సాహితీవేత్త, శాసనమండలి మాజీ సభ్యులు, ఎంఈఎస్ శర్మ శాసనమండలి మాజీ సభ్యులు, ప్రజాశక్తి పూర్వ సంపాదకులు వాళ్ళిద్దరూ కూడా ముఖ్య వక్తలుగా హాజరవుతున్నారు. అందువల్ల గుంటూరు నగరం, గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి సాహితీవేత్తలు, అభ్యుదయవాదులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై దీన్ని జయప్రదం చేయాలని కోరుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న అన్ని మతస్థ ఉద్యోగులను వెంటనే బదిలీ చేయాలని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్త బృందం డిమాండ్ చేసింది. వెంకటేశ్వర స్వామి సానుభూతిపరులను ఆ స్థానంలో నియమించాలని కోరింది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధిలోని ప్రసాదాల తయారీలో జరిగిన అపచారాన్ని నిరసిస్తూ గుంటూరులో ప్రదర్శన జరిపారు. హైందవుల మనోభావాలను పరిరక్షించాలని ఆకాంక్షిస్తూ ర్యాలీ సాగింది. స్వామివారి లడ్డూ ప్రసాదాలపై ఓటు భక్తులు, మనోభావాలపై వేటు అంటూ నినాదాలు చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.